నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు హరిజనవాడ మరియు పివి నగర్ లో వార్డు వైసీపీ నాయకులు మాజీ కౌన్సిలర్లు మునయ్య కన్నమ్మ ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డి ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా వార్డు ప్రజలు ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీకి ఘన స్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలతో మా కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయంటూ మరోసారి మీరే ఎమ్మెల్యేగా గెలుస్తారని వార్డు ప్రజలు నిండు మనసుతో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డిని ఆశీర్వదించారు. శిల్పా కుటుంబం హయాంలోనే హరిజనవాడ మరియు పివి నగర్ అభివృద్ధి సాధించామని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో హరిజనవాడ పివి నగర్ ను 3,50,00,000తో అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రతిపక్ష టీడీపీ నాయకులు మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టే సత్తా లేకని బీజేపీ జనసేనతో పొత్తులు పెట్టుకున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఇంతవరకు మేనిఫెస్టోలో పొందుపరిచిన ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదని ప్రజలకు అందించలేదన్నారు. ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశారని, అంతేకాకుండా మరికొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని ప్రజలకు అందించామన్నారు. నంద్యాలలో సంక్షేమం అభివృద్ధి ఇంత గొప్పగా జరిగిందంటే ఆ ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వానికే దక్కుతున్నదన్నారు. ప్రజలు కరోనా కష్టకాలంలో ఉన్నప్పుడు సహాయ సహకారాలు అందించేందుకు ఏ తెలుగుదేశం నాయకుడైనా ప్రజల వద్దకు వచ్చారా అని ప్రశ్నించారు. కానీ ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు ఓట్ల కోసం మాత్రం వస్తున్నారని, ప్రజల కష్టాలు తెలుసుకున్న వాడే నిజమైన నాయకుడని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా సమయంలో ప్రజల కష్టాలను గుర్తించి వారికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలతో పాటు కావలసిన నిత్యావసర సరుకులు మరియు వ్యాక్సిన్లు, ప్రత్యేకంగా క్వారంటైన్లను ఏర్పాటు చేసి సహాయ సహకారాలు అందించారన్నారు. అలాగే నంద్యాలలో శిల్పా సేవా సమితి ద్వారా పేద ప్రజల కోసం శిల్పా సహకారం ఏర్పాటు చేసి 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందని, కానీ తెలుగుదేశం నాయకులు దాన్ని రాజకీయం చేస్తూ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి ఆపివేయడం జరిగిందన్నారు. ఎప్పుడూ కూడా శిల్పా కుటుంబం చేసే సేవా కార్యక్రమాలను రాజకీయాలకు వాడుకోలేదని, పేద ప్రజల బాగు కోసమే సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ఎన్ని దుష్ట శక్తులు అడ్డుపడ్డా సేవా కార్యక్రమాలు ఆపేదే లేదని స్పష్టం చేశారు. నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా శిల్పా రవిచంద్రరెడ్డి, ఎంపీ అభ్యర్థిగా పోచా బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తున్నారని, వారిని మీ అందరి ఆశీస్సులతో మరోసారి ఆశీర్వదించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో నంద్యాలలో వైసీపీ జెండాను ఎగరవేస్తామన్నారు. ప్రచారంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశవలి, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, డాక్టర్ స్వింగ్ ఎన్ఎండి రఫీ, మార్కెట్ వైస్ చైర్మన్ చిమ్మా నాగన్న, జేసీఎస్ కన్వీనర్ దాల్మిల్ అమీర్, మాజీ కౌన్సిలర్లు మునయ్య, కన్నమ్మ, వైసీపీ నాయకులు ఎర్రన్న, తిమ్మరాజు, బాబు, అర్జున్, బోడెన్న, జనార్దన్, నాగస్వామి, ఓబిలేసు, శేఖర్, మధుబాబు, జయకుమార్, సతీష్, సూరి, శివపార్వతి, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణానికి సంబంధించిన 1వ వార్డులో హరిజనపేట మరియు పివి నగర్లో ఈరోజు ప్రచారం జరుగుతోంది. మరి గతంలోనే ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, ఏదో ఎలక్షన్లప్పుడు మాత్రమే కనపడే పరిస్థితి కాకుండా మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఒక మారు గడప గడప పూర్తి చేసినారు. ప్రతి గడపని తిరిగినాం, ప్రతి ఒక్క సమస్యలను తెలుసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చూసి ఆ సమస్యలను కూడా పరిష్కారం కూడా చూపించడం జరిగింది. మరీ ముఖ్యంగా 1వ వార్డులో ఈ పివి నగర్లో అత్యంత పేదలు నివసించే ప్రాంతం. మరి వీళ్ళు గతంలో ఇక్కడ వేరే వ్యాపారాలు కూడా చేసుకుంటుండే వాళ్ళు. ఆ వ్యాపారాల నుంచి వీళ్ళని బయటపడేసి వాళ్ళు కూడా సొసైటీలో అందరిలాగా బాగా బ్రతకాలన్న ఉద్దేశంతో వాళ్ళు అడిగింది ఆ రోజు, మాకు నీడ లేదు, ఇల్లులు కట్టిస్తే మేమందరం కూడా వ్యాపారాలు మానుకొని మేము కూడా అందరిలాగానే ఉండగలుగుతాం సార్ అంటే, అక్కడ ఆర్డిటిఓ సహకారంతో అలాగే హౌసింగ్ సహకారం రెండు కలిపి కూడా ఇక్కడ ఇల్లులు కూడా నిర్మించడం జరిగింది. దాదాపు 55 కుటుంబాలు ఆల్రెడీ ఇల్లులు కట్టించుకున్నారు. ఇంకొక 50 కుటుంబాలు కట్టుకోవడానికి కూడా మొదలుపెట్టినారు. మరి ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఇల్లులు కూడా పూర్తి శిథిలావస్థలో ఉన్నాయి. మీరు చూస్తే అక్కడ కొన్ని ఇల్లులు కనపడుతూ ఉన్నాయి. మరి ఈ ఇల్లులన్నీ కూడా శిథిలావస్థ పరిస్థితుల్లో ఉన్నాయి. వీళ్ళందరి కూడా ఇల్లులు కట్టిస్తామని చెప్పేసి కూడా మాట ఇచ్చాం. మరి గతంలో ఇక్కడ ప్లాట్లు కూడా పట్టాలన్నీ కూడా నీట్గా రెడీ చేసేసి వాళ్ళకు కూడా హౌసింగ్ కూడా శాంక్షన్ చేయించాం. మరి ఆ హౌసింగ్తో వాళ్ళందరూ కూడా ఇల్లులు కట్టుకోవడానికి సులభతరం చేశామని చెప్పి కూడా తెలియజేసుకున్నా. మరి గతంలో ఇక్కడ
ఎన్నో సమస్యలు మా దృష్టికి వచ్చినవన్నీ కూడా సామూహిక టాయిలెట్స్ కావాలని చెప్పేసి అన్నారు. కమ్యూనిటీ టాయిలెట్స్ని నిర్మించినాము. మరి ఇక్కడ పక్కన దగ్గరలో శ్మశాన వాటిక ఉంది. ఆ శ్మశాన వాటిక గోడ లేకుండా ఉండే, ఆ గోడలు నిర్మించినాము. శ్మశాన వాటికలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 20 లక్షల పైన ఖర్చు పెట్టి అక్కడ కూడా చేయడం జరిగింది. మరి ఇక్కడ పివి నగర్లో ఒక స్కూలు, హరిజన్పేటలో ఒక స్కూలు, ఈ 2 స్కూళ్ళు కూడా నాడు నేడు కింద హరిజన్పేటలో పని పూర్తి చేసాం. ఇక్కడ కూడా పని జరుగుతూ ఉంది. మరి దానిలో కాంపౌండ్ వాళ్ళు కావాలంటే ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా ఇచ్చాం. మరి ఇట్లా హౌసింగ్, రోడ్లు, డ్రైన్లు, స్కూళ్ళు, దాని తర్వాత స్తంభాలు, ఎలక్ట్రికల్, అన్ని రకాల అంటే ఈ యొక్క ఏ మౌలిక సదుపాయాలు ఉన్నాయో ఆ మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కల్పించామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. మరి రానున్న రోజుల్లో ఈరోజు చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి మాకు హారతులు ఇచ్చి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఇది ఒక నియోజకవర్గం పరిస్థితి కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా ఉంది. మరి ఈ యొక్క రాబోయే ఎన్నికల ఫలితాలు అనేది చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు కూడా కనపడుతున్నాయి. ఖచ్చితంగా భారీ మెజార్టీతోటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 100% నంద్యాలలో మేము వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయబోతున్నాం అని చెప్పి తెలియదు. అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది, అభివృద్ధి చేస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనడానికి 1వ వార్డు హరిజనపేట అండ్ పివి నగర్ వాళ్ళు మాకు ఇచ్చిన స్వాగతాన్ని గురించే తెలుస్తూ ఉంది. ప్రజలలో గుండెల్లో పెట్టి చూసుకుంటారు అభివృద్ధి చేస్తే అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఎంత సంతోషంగా అయితే ఉందంటే మాకు ఈ వార్డుకు వస్తానే మనం ఒక ఆత్మీయంగా మా సొంత ఇంటికి వచ్చినట్లు స్వాగతం చెప్పి ప్రతి అవ్వ తాత ముసలి వాళ్ళలో ప్రతి ముఖంలో చిరునవ్వుతో వాళ్ళు వెల్కమ్ చెప్పడము ఈ రకంగా చెప్తున్నారంటే సంతోషం వేస్తూ ఉంది. మా విజయం ఈ 1వ వార్డు నుంచే తేటతెల్లం అవుతా ఉంది. శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఈ ఎలక్షన్స్లో అత్యంత మెజారిటీతో గెలుస్తాడని చెప్పడానికి ఈ ప్రజల సాగర స్వాగతమే నిదర్శనము. ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను. పివి నగర్లో ఇంతకుముందు కడుపేదలు జీవనం లేక తప్పుడు విధానాల ద్వారా వాళ్ళ జీవనాన్ని సాగించేవాళ్ళు. అటువంటి వ్యక్తులకు శిల్పామోహన్ రెడ్డి గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడి వాళ్లను బాగుపరచాలని ఒక సదుద్దేశంతో వాళ్ళకు సొంత ఇండ్లు ఉండి వాళ్ళ సొంతంగా వ్యాపారం చేస్తే వాళ్ళు డెవలప్ అవుతారని చెప్పేసి అనంతపురంలో ఉన్నటువంటి ఆర్డిటి అనే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా తీసుకొని వచ్చేసి వాళ్లకు కౌన్సిలింగ్ చేసి ఒక్కొక్కరికి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ఆ ఇండ్లు మన కళ్ళ ముందే కనపడుతూ ఉన్నాయి. బ్రహ్మాండమైన ఇండ్లు ఏర్పాటు చేసి వాళ్ళ జీవన స్థాయిని పెంచి వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకొని సంఘంలో ఒక మంచి స్థాయిలో వాళ్లకు డెవలప్మెంట్ చేయడం అనేది ఎంత సంతోషకరమైన విషయమో మనకందరికీ తెలిసింది. ఇంత ఏరియాలో ఎన్ని రకాల రోడ్లు, ఎన్ని చిన్న చిన్న సందులలో కూడా 5 అడుగులు, 6 అడుగులు, 8 అడుగుల్లో కూడా అన్ని సిమెంట్ రోడ్లు వేసేసి డెవలప్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ రకంగా డెవలప్ చేసినందుకే మాకు ఈరోజు మాకు ఓటు అడిగే ధైర్యం ఉంది. మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తాము. మేము ఈసారి శిల్పా రవిచంద్ర కిషోర్ ఎమ్మెల్యే అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతకంటే మెరుగ్గా ఇంకా ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి తెలుపుకుంటా సెలవు తీసుకుంటాం. ఈరోజు 1వ వార్డులో హరిజనపేట, పివి నగర్ 2 కలిసి మాకు శిల్పా కుటుంబానికి కంచుకోట అంటాడు. ఫస్ట్ నుంచి శిల్పా కుటుంబము మా వార్డును ఎప్పుడు ఆయన గుండెల్లో చూసుకునేవాడు. అలాంటి మాకు పేదరికం నెగుతా ఆ పేదరికం నుంచి ఈరోజు ఒక స్థాయికి తెచ్చి పెట్టినవాడు మా శిల్పామోహన్ రెడ్డి గారు. అలాగే ఆయన కొడుకుత అదే బాటలో ఆయన కంటే ఉత్సాహంగా ఇంకా పేదవాళ్ళంటే చాలా అభిప్రాయంతో ఆయన ఎంతో ప్రేమతోటి ఈ వార్డును డెవలప్మెంట్ జరగడం, ఈ ఆడిట్ వాళ్ళను ప్రత్యేకంగా ఈయననే తీసుకురావడం ఎమ్మెల్యే గారు. మాకు తెలియదు ఆ సంస్థ ఏంది అనేది తెలియదు, ఎక్కడనేది తెలియదు. ఇది అన్న పరిస్థితి అని చెప్తే ఇమ్మీడియట్గా ఆయన సొంత నిధులతో కూడా కొంత ఖర్చు పెట్టి ఇక్కడ ఎట్లా జరుగుతుందంటే ఈ రోడ్డు అమ్మడి పోవాలంటే భీమవరము అట్లా పోవాలంటే భయపడేవాళ్ళు. బైక్ మీద పోవాలంటే దంపతులు కానీ ఎవరన్నా కానీ కొత్త వాళ్ళు వస్తే భయపడేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడడం జరిగింది. అలాంటి దాన్ని పరిస్థితి ఇట్లున్నాయని అన్నది తీసుకుపోతే అది ఎంతన్నా అని ఖర్చు క్లీన్ చేయండి అని ఆయన చెప్పడం, మేము అక్కడుండి ఈ కంప చెట్లను అంతా తొలగొట్టడం, పాత ఇళ్ళ ఇది చేసి
మళ్ళీ వాళ్ళకే ఎప్పుడో ఇచ్చిన పట్టాలు లేని వాళ్ళకల్లా ఇప్పుడు మళ్ళీ పట్టాలు వాళ్ళ పేరు మీద వాళ్ళకే ఎక్కడ ఎప్పుడు పుట్టినాయో పట్టాలు అదే పట్టాలు మళ్ళీ అదే పేరు మీద వాళ్ళకి ఇచ్చారు. అదే వీళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే గారు దాన్ని కూడా ఐటీ వాళ్ళతో ఎలక్షన్ అయిపోయిన తర్వాత పేదవాళ్ళకు అయితే మొత్తం అందరికీ చేద్దాం న్యాయంగానే. ఈ పివి నగర్ కానీ 1వ వార్డు కానీ డెవలప్మెంట్ అయిందంటే నాకు దాదాపు 35 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఇలాంటి నాయకులను చూడలేదు. నేను అభివృద్ధి చేయడంలో నెంబర్ 1 శిల్పా కుటుంబం. నేను అన్ని దగ్గర రాజకీయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు వైఎస్సీపీ వరకు ఉన్నాను కాబట్టి ఒకటే పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు ఎక్కడ ఎవరు చేసినది నాకు బాగా అనుభవం. ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు అయితేమి నాయకులు అయితేమి అప్పటికి ఇప్పటికి చాలా తేడా 100 రెట్లు మాకు ఈ శిల్పా కుటుంబం చేసింది కాబట్టి గౌరవంగా మేము రియల్గా ఎక్కడికి పోయినా కూడా. ఆధునిక ప్రజాస్వామ్యంలో ఓటుకు అత్యంత ప్రాధాన్యత ఉందని ఓటు వేసేందుకు ప్రతి ఒక్కరూ ఉత్సాహం చూపి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమీపంలో ఓటర్లను చైతన్యం చేసి ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వీప్ కార్యక్రమం ద్వారా అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలు, మురికివాడలు, గిరిజన తాండాలలో ఓటింగ్ శాతాన్ని పెంచాలన్న ప్రధాన ఉద్దేశంతోనే స్వీప్ కార్యక్రమం ద్వారా ఓటర్ల చైతన్య అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. ఓటు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలను, ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యతపై స్థానిక ప్రజలకు ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ర్యాలీలో స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ప్రజలను భాగస్వాములను చేస్తూ ఓటు ప్రాధాన్యతను వివరించడం జరుగుతున్నదన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు ప్రభావితం కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం తక్కువగా ఉందని, అదేవిధంగా యువతలో కూడా ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు విస్తృతంగా ఓటర్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రతిజ్ఞ చేయించారు. వినియోగించుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. తక్కువగా మనకు రూరల్ ప్రాంతంలో కొంత ఓటు ఎక్కువ బాగానే ఉంటుంది, కానీ ఓటు యొక్క వినియోగం బాగానే ఉంటుంది, కానీ అర్బన్లో పర్టికులర్గా అర్బన్లోను అదేవిధంగా యూత్లో కూడా సో ఇక్కడ కొంత అభివృద్ధి కనబడతా ఉంటుంది. ఇక్కడ మేము ఇది కూడా కంటిన్యూస్ గా మనకు 4th తేదీ వరకు కూడా రాబోయే 1 month కాలంలో మనం కంటిన్యూగా ఈ స్వీప్ యాక్టివిటీ చేస్తూ ఉంటాం. దాన్ని ఇక్కడ వచ్చిన మీరు, మీ యొక్క కుటుంబాలు, మీ యొక్క ఫ్రెండ్స్, మీ యొక్క అందరికీ కూడా చెప్పి ఆ రోజు ఖచ్చితంగా మన జిల్లాలో అందరూ కూడా ఓట్ల పాల్గొనేలా కోరుకోవాలని మనసుగా కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణం ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలో ఏర్పాటు చేసిన విన్ నంద్యాల ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే శిల్పారెడ్డి సందర్శించారు. పట్టణ ప్రజలకు మరింత ఆహ్లాదకర వాతావరణంలో నూతన హంగులతో వివిధ రకాల వినోదాత్మకమైన ఏర్పాట్లను చేశామని, ప్రజలు వేసవిలో సందర్శించి ఆనందంగా గడపాలని నిర్వాహకుడు శ్రీను కోరారు.
నంద్యాల ప్రజలందరికీ ఉగాది రంజాను శుభాకాంక్షలు. మళ్ళీ ప్రతిపతి దేవస్థానంలో మళ్ళీ ఏర్పాటు చేసాం ఎగ్జిబిషన్. పోయినసారిలాగే అందరూ మళ్ళీ అదేవిధంగా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ అందరికీ తెలియజేయటమైంది. ఈరోజు మన పట్ల ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేశారు, వచ్చి చూసి వెళ్ళారు, అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసి వెళ్ళారు. అలాగే అందరూ కూడా అదేవిధంగా ఆశీర్వదించగా కోరుచున్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో సిఎంఎస్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారని కళాశాల డైరెక్టర్ మునిశేఖర్ తెలిపారు. ఈ మేరకు ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను అభినందించారు. కళాశాల డైరెక్టర్ మాట్లాడుతూ కళాశాల స్థాపించిన అనతి కాలంలోని సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలను సాధించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉత్తమ శిక్షణ అందించామని, అందుకు కృషి చేసిన అధ్యాపకులను విద్యార్థులను అభినందిస్తున్నామన్నారు. ఫలితాల వివరాలను వారు తెలియజేశారు. వెలువడిన ఇంటర్ ఫలితాలలో మా సిఎంఎస్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. మా కళాశాలలో సాధారణ విద్యార్థులు మారుమూల ప్రాంతం నుండి తక్కువ మార్కులతో జాయిన్ అయిపోయి 10th క్లాస్లో నుంచి వచ్చి అసాధారణ ఫలితాలు సృష్టించడం జరిగినది. దీనికి కారణము నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణతో కూడిన మా అధ్యాపకేతర బృందమే దీనికి కారణమని వారికి మీడియా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ఫస్ట్ ఇయర్లో చూస్తే 10th క్లాస్లో 300 చిల్లర మార్కులు వచ్చిన విద్యార్థి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విద్యార్థి దావూద్ అనే అబ్బాయి 450 మార్కులు సాధించడం జరిగినది. మా కళాశాలలో ఎంపీసీలో 60 మంది విద్యార్థులు జాయిన్ అయితే వీరిలో 15 మంది 400కు పైన మార్కులు సాధించడం జరిగినది. అలాగనే బైపీసీలో 30 మంది విద్యార్థులు చేరితే వారిలో 5 మంది విద్యార్థులు 400 పైన మార్కులు సాధించడము జరిగినది. అలాగనే సిఈసీలో విద్యార్థులు 50 మంది జాయిన్ అయితే వాళ్ళలో కూడా 5 మంది విద్యార్థులు 400 పైన మార్కులు సాధించడమే కాకుండా హైయెస్ట్ మార్కు 423 మార్కులు సాధించడము జరిగినది. కాబట్టి ఇట్లే కాకుండా నెక్స్ట్ జరగబోయే సంవత్సరంలో జేఈ అడ్వాన్స్ జేఈలో అయితేనేమి, నీటిలో అయితేనేమి మంచి మార్కులతో మంచి ర్యాంకుతో మీ ముందుకు ఉంటామని తెలియజేస్తున్నాను. సెకండ్ ఇయర్ విద్యార్థులు అయితేనేమి వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి మారుమూల గ్రామం నుంచి తక్కువ ఫీజుతో మా కళాశాలలో మా మీద నమ్మకంతో జాయిన్ అయిన విద్యార్థులు ఫస్ట్ ఇయర్లోనే 420 మార్క్స్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఇయర్లో అదే విద్యార్థి 431 మార్క్స్ బైపీసీలో సాధించి స్టేట్ ర్యాంకు సాధించడం కూడా జరిగింది. టోటల్ మార్క్స్ 971 మార్క్స్ సంపాదించింది. హరిప్రసాద్ నాయక్ అనే అబ్బాయి ఒక చిన్న పేద కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి. ఆ అబ్బాయికి మేము అండగా ఉండి వాడికి మంచి చెడ్డలు చూసి క్రమశిక్షణతో కూడిన విద్యను ఇవ్వడంతో ఈ అబ్బాయి మంచి మార్కు సాధించడమే కాకుండా రేపు నీటిలో కూడా మంచి ర్యాంకు సాధిస్తాడని మేము ఆశిస్తున్నాము. చంద్రబాబు నాయుడు దిగజాడు రాజకీయాలను, మోసపు బూటకపు మాటలను ప్రజలు నమ్మవద్దని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ప్రజలను కోరారు. శుక్రవారం నంద్యాల మండలం బిల్లలాపురం అభాండం తండా స్కంద కాలనీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా శిల్పా రవిచంద్రకిషోరెడ్డికి ప్రభంజనం, ప్రజల నీరాజనాలతో ఎన్నికల ప్రచారం ముందుకు సాగింది. ప్రజలు హారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి శరవేగంగా చేపట్టారని, అలాగే నంద్యాల నియోజకవర్గంలో జగనన్న బాటలోనే ముందుకు వెళ్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి నేడు ప్రజలకు ధైర్యంగా తమను మరోసారి ఆశీర్వదించాలని కోరడం సంతోషంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు దిగజారుడుతనం డ్రామాలను ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. 2014లో చంద్రబాబు నాయుడు సంతకం చేసి ప్రజల వద్దకు పంపిన మేనిఫెస్టోలోని ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు. కానీ ఇప్పుడు మరోసారి ప్రజలను మోసం చేసేందుకు రంగురంగుల మేనిఫెస్టోతో దత్తపుత్రుడు మోదీతో కలిసి వస్తున్నారని, వాటిని నమ్మవద్దని కోరారు. లక్షలాది మంది అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతులకు పెన్షన్లు అందించేందుకు వచ్చే వాలంటీర్ల సేవలను అడ్డుకోవడం దారుణమన్నారు. చంద్రబాబు ఏ స్థాయికి దిగజారిపోయాడో ఆలోచించాలని కోరారు.
కేవలం 3 సంవత్సరాల కాలంలోనే నంద్యాల అనేక అభివృద్ధి చేపట్టామని, మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని, మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా శిల్పా రవిచంద్ర కిషోరెడ్డిని, ఎంపీగా పోచా బ్రహ్మానంద రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో ఎంపీపీ శెట్టి ప్రభాకర్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ బసవేశ్వర్ రెడ్డి, బిల్లలాపురం సర్పంచ్ రమణమ్మ, ఎంపీటీసీ రామలక్ష్మమ్మ, వైసీపీ నాయకులు వెంకట సుబ్బయ్య, సంకల శ్రీరాములు, గంటా మదిలేటి, జాగటి చిన్న సుబ్బరాయుడు, చిలకల రంగయ్య, గుమ్మతి మోహన్ రెడ్డి, చిన్న రామకృష్ణారెడ్డి, గుమ్మతి శేషిరెడ్డి, శంకర్ రెడ్డి, అబాండం తాండా వైసీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, చెల్లా సుబ్బరాయుడు, బోయ నాగేశ్వరరావు, శంకర నాయక్, బాలానాయక్, భీమా నాయక్, లచ్చు రామ్ నాయక్, వెంకట్ నాయక్, ప్రహ్లాద, స్కంద కాలనీ వైసీపీ నాయకులు రామాంజనేయులు, హబుదుల్లా, ఫరూక్ బాషా పాల్గొన్నారు. శుక్రవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో రావుస్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారని కళాశాల చైర్మన్ అప్పారావు మరియు డైరెక్టర్ మౌనిచంద్ర వెల్లడించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల కృషి, అధ్యాపకులు శిక్షణ అందించడం ప్రతి ఏడాది తమ కళాశాల సత్తా చాటుతున్నారన్నారు. విద్యార్థులు సాధించిన మార్కుల వివరాలను వెల్లడించారు. ఈరోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం రెండు ఫలితాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. కేవలం ఒక సంవత్సరం ఫలితాలే కాకుండా 2 సంవత్సరాల ఫలితాల్లోనూ మంచి మార్కులు సాధించారు. కేవలం ఒక గ్రూపు నందు కాకుండా 4 గ్రూపుల్లోనూ మంచి ఫలితాలు సాధించారు. అంటే యూనిటీ ఆఫ్ రిజల్ట్. అంతేకాదు టాప్ మార్క్ వచ్చిన తర్వాత ఎక్కడో 10-20 మార్కులు పట్టుకోలేదు. కంటిన్యూటీ ఆఫ్ రిజల్ట్. This is the specialty of the result of Raus Junior College. Every year we have done it. అదే పరంపరను ఈ సంవత్సరం మా విద్యార్థులు కొనసాగించారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. శ్రావణి 464, రవితేజ 464, పూర్ణేశ్వరరావు 462, నాగశేష్ కుమార్ 462, జాష్నవి 462, సంహిత 461, సుష్మిత 460, వెంకట అశ్విని 460, జస్వంత్ 460. ఇట్లా 9 మంది విద్యార్థులు 470కి 460 పైన సాధించారు. అలాగే బైపీసీ విభాగంలో చూస్తే జూనియర్ బైపీసీలో వైష్ణవి 432, పల్లవి 428, సూర్యకుమార్ 427, రుక్సానా 427, తులసి 426, కేదారేశ్వరి 422. ఇట్లా ఎంపీసీలోను బైపీసీలోను కూడా కంటిన్యూటీ ఆఫ్ రిజల్ట్ ఉంది, ఎక్కడ గ్యాప్ లేకుండా. జూనియర్ సిఈసి విభాగానికి వస్తే మరో సంచలనం.
500కి ఆయేషా 486 మార్కులు సాధించింది. అలాగే సీనియర్ ఇంటర్లో చూస్తే, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో చూస్తే ఎంపీసీ విభాగంలో శ్రావణి 483 మార్కులతో టాపర్గా నిలిచింది. అలాగే సుకేష్ని 980 మార్కులు, మౌలి మోహన్ 979 మార్కులు, అలాగే వెంకట కార్తికేయ శర్మ 979 మార్కులు. 979 దగ్గర ఇద్దరు నిలబడ్డారు, నా 980 రావడానికి 1 మార్కు దూరం. అలాగే 977, 975, 975, 973, 972, 971, 970, 970, 970 13 మంది 970 పైన సాధించి కంటిన్యూటీ ఆఫ్ రిజల్ట్ని మరొకసారి రావుస్ యొక్క కంటిన్యూ ఆఫ్ రిజల్ట్ని కొనసాగించారు. అట్లాగే సీనియర్ బైపీసీ విభాగంలో కూడా ఇక్కడ చూడండి, సీనియర్ ఎంపీసీ విభాగంలో 980 వచ్చింది, సీనియర్ బైపీసీ విభాగంలోనూ 980 వచ్చింది, రెండులోనూ 980 వచ్చింది. దట్ ఈజ్ రావుస్. నంద్యాల పట్టణంలోని వెంకటేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించారని కళాశాల ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, గౌరవ సలహాదారుడు రంగారావు తెలిపారు. టాపర్ గా నిలిచిన విద్యార్థులను, అధ్యాపకులను అభినందించారు. కళాశాలలో ఉత్తమ శిక్షణను అందించడం, మొదటి నుండే ఇంటర్ సిలబస్ తో పాటుగా జేఈఈ, నీటి యందు శిక్షణ అందించడం ద్వారా ఇంతటి ఫలితాలను సాధించామని తెలిపారు. మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలను తెలిపారు. ఈ రోజు వెలువడినటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో ప్రతి సంవత్సరం లాగే మా కళాశాల విద్యార్థులు విజయదుందుభి మోగించారు. అత్యధిక మార్కులు సాధించి మా కళాశాల కీర్తి ప్రదర్శనలు పెట్టేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి మంచి మార్కులు రావడానికి కారణం ఏంటంటే మా కళాశాలలో మంచి ప్రతిభ కలిగినటువంటి లెక్చరర్స్ ఉండడం వల్ల ఎప్పటికెప్పుడు వాళ్ళ సందేహాలు తీర్చి స్టడీ అవర్స్లో రాణించడం వల్లనే ఈ విధంగా మార్కులు సాధించడం జరిగింది. ఒక ఐపీఏనే కాకుండా రేపు రాబోయేటువంటి ఎంసెట్, జేఈ మెయిన్స్, నీట్లలో కూడా మంచి ర్యాంకులు సాధిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఒక ఎడ్యుకేషనే కాకుండా క్రీడల్లో కూడా మా కళాశాల ప్రోత్సహిస్తుంది. ఈ విధంగా మేము తర్ఫీదు ఇవ్వడం వల్లనే విద్యార్థులు స్టేట్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ముందుకు సాగించారు. దానికి ఎంతో మేము సంతోషిస్తున్నాము. నెక్స్ట్ రాబోయేటువంటి జేఈ మెయిన్స్ కూడా మంచి ర్యాంకులు సాధిస్తామని సభాముఖంగా కోరుకుంటున్నాం. ఈరోజు వెలువడినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో మా కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. ఇవి దాదాపు స్టేట్ ర్యాంక్ మార్కులతో సమానంగా ఉంటాయి. అలాగే సెకండ్ ఇయర్ విభాగంలో ఎక్కువ మంది విద్యార్థులు 900 మార్కులు పైబడి మార్కులు సాధించారు. సరాసరి ఉత్తీర్ణత శాతం విషయంలో కూడా మా కళాశాల విద్యార్థులు స్టేట్ అగ్రిగేట్ కంటే ఎక్కువ శాతం పర్సెంటేజ్ సాధన జరిగింది. ఇంతటి మంచి ఫలితాలు సాధించడానికి కారణం మా కళాశాలలో అత్యుత్తమ అనుభవం ఉన్నటువంటి లెక్చరర్స్ ఉండడమే దానికి కారణం. అలాగే ఐపీయూతో పాటు జేఈ, నీటు కోచింగ్లు కూడా ఇస్తూ ఉన్నటువంటి కారణంగా ఈ ఫలితాలు సాధించ జరిగింది. రాబోయేటువంటి జేఈ, మెయిన్, నీట్ ఫలితాల్లో మా కళాశాల విద్యార్థులు విజయ బావుట ఎగురవేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. తాజాగా విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించారని కళాశాల ప్రిన్సిపల్ మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మురళీధర్ రెడ్డి, కళాశాల డైరెక్టర్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ న్యూక్లియస్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఫలితాలను సాధించేందుకు కారణమైన అధ్యాపకుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల నిబద్ధత, పట్టుదలతో సాధించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలలో న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రదర్శన కనబరిచారు. జూనియర్ ఇంటర్ విభాగం ఎంపీసీలో జి స్నేహలత రెడ్డి అనే విద్యార్థిని 470 గాను 465 మార్కులు సాధించారు. ఆమెతో పాటు ఎస్ తస్నీం అనే విద్యార్థిని 470 465 మార్కులు సాధించారు. వీరితో పాటు ఎస్ అనీసా తబుసం మరియు పి అలీనా కార్టూన్ 464 అవుట్ ఆఫ్ 470 సాధించారు. వీరితో పాటు పవిష్ఠా రెడ్డి 463 అవుట్ ఆఫ్ 470, అలాగే ఎస్ పద్మ మీనాక్షి 462, తర్వాత టి గౌరీశ్వరి, తర్వాత యశస్విని, ఎన్ యశస్విని 461 అవుట్ ఆఫ్ 470 సాధించారు. బి శ్రీదేవి 460 సాధించారు 470కి. అలాగే బైపీసీ విభాగంలో ఎస్ మహీన్ 440 గాను 434 మార్కులు సాధించారు. ఎస్ మహమ్మద్ సమీర్ 432, ఎం మౌనిక 430, సి సునందిత 429, రాధికా నాయక్ 428,
భాగ్యశ్రీ ప్రణయ్ కుమార్ 427 అవుట్ ఆఫ్ 440 సాధించి రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రదర్శన కనపరిచారు. వీరితో పాటు జూనియర్ సిఈసిలో ఎస్ సాదియా సుల్తానా 500 గాను 480 మార్కులు సాధించారు. అలాగే ఎస్ కరిష్మా 500 గాను 472 మార్క్స్ సాధించారు. ఆర్ నికేష్ 443 అవుట్ ఆఫ్ 450 సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్ విద్యార్థుల ఫలితాలలో వి దీపక్ 978 సాధించాడు 1000 గాను. అలాగే ఎం శ్రీనివాసులు 971 అవుట్ ఆఫ్ 1000. అలాగే సీనియర్ బైపీసీలో జి శ్రావణి 955,000 గాను సాధించారు. అలాగే సీనియర్ సిఈసిలో ఎన్ హీనా 950 అవుట్ ఆఫ్ 1000 సాధించారు. న్యూక్లియస్ కళాశాల విద్యార్థులు లాస్ట్ ఇయర్ కూడా జేఈ నీట్లో అద్భుత ప్రదర్శన కనపరిచారు. సతీశ్వర్ యాదవ్ అనే అబ్బాయి ఐఐటి హైదరాబాద్లో సీట్ సాధించారు. ఈ విధంగా జేఈ నీట్లోనే కాకుండా ఐపీలోనూ కూడా న్యూక్లియస్ కాలేజ్ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనపరిచి ఈ సందర్భంగా తల్లిదండ్రులకు విద్యార్థులకు కష్టపడి మంచి మార్కులు సాధించడానికి దోహదపడిన టీచర్స్కి లెక్చరర్స్కి అందరికీ న్యూక్లియస్ కళాశాల యాజమాన్యం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐపీ రిజల్ట్స్ సందర్భంగా న్యూక్లియస్ కాలేజీని ఆదరిస్తున్న నంద్యాల జిల్లా ప్రజలకు, మా విద్యార్థుల తల్లిదండ్రులకు, మా శ్రేయోభిలాషులకు, విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో జూనియర్ ఎంపీసీ బైపీసీలో జిల్లా ఫస్ట్గా మా కళాశాల విద్యార్థులు సాధించినందుకు గర్వంగా ఉంది. మంచి మార్క్స్ సాధించినటువంటి మా విద్యార్థులందరికీ హార్దిక హృదయపూర్వక శుభాకాంక్షలు. నంద్యాల పట్టణం వైఎస్ఆర్ నగర్ 38వ వార్డు నుండి 30 కుటుంబాలు శుక్రవారం వైఎస్ఆర్సీపీ నాయకులు వార్డు ఇన్ఛార్జ్ టీవీ రమణ మరియు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చిమ్మ నాగన్న ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి, అలాగే నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ చేసిన అభివృద్ధికి ఆకర్షితులైన వీరంతా స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీకి మద్దతు పలుకుతూ పార్టీ విజయానికి తామంతా సిద్ధంగా ఉన్నామని, నేడు పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీగా పోచా బ్రహ్మానంద రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో సికిందర్, జమ్రుత్, రుక్సానా, బీబీ, పోజియా వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. మరి ఈరోజు నందమూరి నగర్ నుండి అదే పనిగా తెలుగుదేశం నుండి వైఎస్ఆర్సీపీ వస్తాం రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యే గెలిపించుకోవడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ముస్లిం మహిళలందరికీ. ఎందుకంటే పండగ సందర్భంగా నిన్నే పండగ అయిపోయింది. అయినప్పటికీ ఇది అదే పనిగా మరి ఈరోజు సికిందర్ నాయకత్వంలో ఈరోజు పార్టీలో చేరుతున్నందుకు ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఎమ్మెల్యేగా రవిచంద్ర కిషోర్ రెడ్డి వచ్చి 5 సంవత్సరాలు అయినప్పటికీ 2 సంవత్సరాలు కరోనా పోయిన విషయం మీకు తెలుసు. ఇంకా 3 సంవత్సరాలు వర్క్ చేస్తా ఉన్నాడు. ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే ఆయన టౌన్ డెవలప్ చేయడానికి అన్ని విధాలుగా అవకాశం ఉంది. అందులో వైఎస్ నగర్ కానీ నందమూరి నగర్ కానీ పూర్తి బాధ్యత తీసుకొని వర్క్ చేస్తామని చెప్పి మనవి చేస్తూ, ముఖ్యంగా కరెంట్ పోల్స్ విషయంలో కానీ, రోడ్డు విషయంలో కానీ, మంచినీళ్ళ విషయంలో కానీ ప్రాబ్లం ఏదున్నా కానీ కూడా పూర్తి చేసే బాధ్యత మాదని చెప్పి మనవి చేస్తూ, ఎలక్షన్స్ తర్వాత కంప్లీట్ చేస్తాం. 3 ఉంది కాబట్టి కంప్లీట్ చేయలేకపోతున్నాం. ఏదేమైనా ముఖ్యంగా మీరందరూ వచ్చి రవిని దీవించడానికి, ఎందుకంటే మీ బిడ్డగా, మీ తమ్మునిగా, మీ అన్నగా భావించి రవిని తప్పక మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతూ, అదేవిధంగా మరి ఎంపీగా కూడా పోచా బ్రహ్మానంద రెడ్డి గారిని కూడా గెలిపించాలని కోరుతూ, ఎమ్మెల్యేగా రవిచంద్ర కిషోర్ రెడ్డి మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి అభిమానంతో, మీ అందరి ఆధారంతో తప్పక గెలిపించడానికి తీవ్ర కృషి చేయాలని చెప్పి, అజాగ్రత్త లేకుండా ఎలక్షన్ల వరకు అందరూ కలిసికట్టుగా ఉండి గెలిపించడానికి ప్రయత్నం చేయమని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నా. మా పెద్ద శిల్పమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా వార్డు 38వ వార్డు నుంచి దాదాపు 50 కుటుంబాలు తెలుగుదేశంలో విడి వైఎస్ఆర్ పార్టీకి చేరుతున్నందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పటి నుంచి కూడా ఏ దానికైనా కానీ మేము ఉంటామని చెప్పేసి కూడా చెప్తున్నాడు మా పెద్ద. కాబట్టి వారి మాటలకు ఒమ్ము కాకుండా మనమంతా రేపు రాబోయే ఎలక్షన్లలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి భారీ మెజార్టీ ఇచ్చి మన వార్డు సత్తా చూపించాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.